రాష్ట్రంలో బీజేపీ జనసేన టీడీపీ పొత్తులో భాగంగా ఆనపర్తి సీటును బీజేపీకి అప్పగించిన విషయం తెలిసిందే. టీడీపీ నేత నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆ సీటు తనకి కవర్ని పట్టుపట్టడంతో నేతలు దిగివచ్చారు. అతడితో ఎన్ని మంత్రాలు జరిపినా ప్రయోజనం లేకపోయింది. ఆ సీటును టీడీపీకి ఇచ్చేందుకు బీజేపీ నిరాకరించడంతో చేసేదేమీ లేక ఆయన బీజేపీ నుండి పోటీ చేయడానికి సిద్ధమయ్యారు. ఈ మేరకు ఈ రోజు బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి, బీజేపీ ఏపీ ఎన్నికల ఇన్ఛార్జ్ అరుణ్ సింగ్ సహా ఇన్ఛార్జ్ సిద్ధార్థనాథ్ సింగ్ సమక్షంలో కాషాయ కడువ కప్పుకున్నారు. ఈ సందర్భంగా ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి మాట్లాడుతూ బీజేపీ తరపున ఆనపర్తి అభ్యర్థిగా రామకృష్ణారెడ్డి పోటీ చేస్తారని వెల్లడించారు. అభ్యర్థులు మారినప్పుడు కొంత మనస్తాపం ఉంటుందన్నారు. ఇద్దరి కార్యకర్తలని సమన్వయం చేసుకుంటూ ముందుకు నడవాలని ఆశించారు. వారి గౌరవాన్ని పార్టీ దృష్టిలో పెట్టుకుంటుందన్నారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి. కూటమిలో సీట్లు సర్దుబాటు ఆసక్తి రేపుతున్నాయి. తాజాగా టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, సిద్ధార్థనాథ్ సింగ్, పురంధేశ్వరి, అరుణ్ సింగ్ సమక్షంలో బీజేపీలో చేరారు. కూటమి పొత్తులో భాగంగా అనపర్తి సీటు బీజేపీకి కేటాయించారు. అయితే అనపర్తి టికెట్ తనకి కేటాయించాలని రామకృష్ణారెడ్డి పట్టుబట్టడంతో నేతలు దిగివచ్చి మాట్లాడినా ప్రయోజనం లేకపోయింది. ఆ సీట్ను టీడీపీకి ఇచ్చేందుకు బీజేపీ నిరాకరించడంతో చేసేదేమీ లేక ఆయన బీజేపీ నుంచి పోటీ చేయడానికి